సిద్ధా రాఘవరావు టీడీపీలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, విధేయుడు. అనివార్యమైన పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చింది. సరే, చేరారు, పోటీ చేశారు. మళ్ళీ హీ లాస్ట్ ఎలక్షన్ 2024లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సిద్ధా రాఘవరావుకి వైసీపీలో ఎంత ప్రాధాన్యం లభించింది? కేవలం వైసీపీ అగ్రనాయకత్వం బెదిరించినందువల్లే ఆయన వైసీపీలో చేరారా? పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన అక్కడ పనిచేశారా? ఈ మడలు లేకపోయారా? ఇవన్నీ బోల్డని సందేహాలు. సరే, ఎప్పుడెప్పుడు వైసీపీ నుంచి బయటపడదామా అనుకుంటున్న ఆయనకి నెత్తిన పాలు పోసినట్టు 2024లో వైసీపీ ఓటమి. సో తిరిగి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. బట్ సమ్హౌ ఎక్కడో ఎవరో ఆయనకు అడ్డుపడ్డారు. టీడీపీలో ఆయనకి ఎంట్రీ దొరకలా. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఆయన ఏం చేస్తున్నారు? ప్రకాశం జిల్లాలో జనసేనకి అత్యంత కీలకంగా మారిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందుగా క్యాడర్స్ని జనసేనలో చేర్పించారు. మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీ వేదికగా సిద్ధా రాఘవరావు గారిని పార్టీలోకి ఆహ్వానించే ఒక ఏర్పాటైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చేశారు. సో ఇది నిజంగా అది టీడీపీకి వ్యూహాత్మకంగా కొంత దెబ్బ కలిగించే పరిణామమే. మనసు టీడీపీతో ఉండి ఆయన వైసీపీలో భౌతికంగా పనిచేశారనేది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీతో ఆయనకున్న అటాచ్మెంట్ అలాంటిది. అలాంటి టీడీపీ కాదని ఇవాళ ఆయన జనసేనలోకి చేరుతున్నారంటే ఎక్కడ తప్పు పడింది, ఎక్కడ తప్పు జరిగింది, తప్పుటడుగు పడింది, తప్పు జరిగింది అనే ఆలోచనలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ అంతర్మథనంలోకి పడిపోయిందని సమాచారం. రైట్. అదర్ వే అరౌండ్ ఆలోచిస్తే మనం ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేనని వాళ్ళు అనేది ఏంటంటే ఎవరినైనా పార్టీలో చేర్చుకోవాలన్నా 3 పార్టీల్లో ముగ్గురం తమ 3 పార్టీల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం జరుగుతుందని. వ్యూహాత్మకంగా జనసేనలోకి పంపించడం ద్వారా వైసీపీ బలంగా ఉన్న పాకెట్స్లో వైసీపీ బలాన్ని తగ్గించడానికి ఏమన్నా మరి కూటమి నాయకులు, కూటమి అగ్రనాయకత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందాం. సో అదొక యాంగిల్, అదొక కోణం, ఇదొక నెరేటివ్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టే చూస్తే కనుక ఒకవేళ ఇదేది కాదు, సిద్ధా రాఘవరావుకి టీడీపీలో ఎంట్రీని అడ్డుకున్న వాళ్ళకి చెక్ పెట్టడం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నా ఈ తరహా నిర్ణయం తీసుకున్నారా? దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ, ఆయన సిద్ధా రాఘవరావు ఎంట్రీని అడ్డుకున్నారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. సో మరి సాధారణంగానే చూస్తే దామచర్ల జనార్దన్కి పొలిటికల్ రైవలరీ బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎత్తుగడ ఏంటి? తన వర్గం మనిషిగా సిద్ధా రాఘవరావుని జనసేనలోకి ఎంట్రీ ఇప్పిస్తే ఒకే దెబ్బకి 2 పెట్టలు. అటు తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేట్టు ఉంటుంది, అండ్ రెండోది దామచర్ల జనార్దన్ని సఫకేట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి ఎత్తుగడ. ఆయన బహుశా ఈ ఎత్తుగడలో సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీకి మరి ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చని చెప్పేసి పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే దర్శి నుంచి ఆయన గెలిచినప్పటికీ ఇంతకుముందు లోగడ సిద్ధా రాఘవరావు గారు ఆయన ప్రజెన్స్ ఎక్కువ ఫీల్ అయ్యేది ఒంగోలు టౌన్. ఒంగోలులో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు కానీ, అలాగే దర్శి నియోజకవర్గంలో వాస్తవంగా 2024లో దర్శి నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా అది బూచేపల్లికి ఇవ్వడంతో ఆయన ఎంపీ స్థానాన్ని ఆప్ట్ చేయాల్సి వచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. బట్ అలాగనే సిద్ధా రాఘవరావు రాజకీయాన్ని కూడా తక్కువ అంచనా వేసి చూడటానికి వీల్లేదు. పారిశ్రామికవేత్తగా ఆయనకి ఎంత మంచి పేరుందో సర్వీస్ సెక్టర్లో కూడా ఆయనకు అంతే మంచి పేరుంది. అండ్ రాజకీయంగా కూడా ఏంటంటే చాలా నిదానంగా అడుగులు వేస్తాడు అని అందరూ అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ సిద్ధా రాఘవరావు గారి ఎత్తుగడ ఎలా ఉంటుందంటే ఇంక్లూజివ్ పాలిటిక్స్. ఆయన 10 మందిని కలుపుకుని వెళ్ళే రాజకీయం ఆయన చేస్తారు. సో ఆయనకున్న ఒక పెద్ద అసెట్ అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకున్నారు. ఆయన చేరికకి ముహూర్తం పెట్టించారు. 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో ఆయన చేరబోతున్నారు. అంటే ఒక రకంగా రాయలసీమకి కోస్తా ఆంధ్రాలో ఎక్స్టెండెడ్ పార్ట్ ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది. ఆ ఎక్స్టెండెడ్ పార్ట్లో జనసేన ప్రాబల్యాన్ని పెంచడానికి విశేషంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి పట్ల జనసేనాని పూర్తి సంతృప్తితో ఉన్నారని సమాచారం. సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ఆయన జనసేనని స్ట్రెంథెన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే అని చెప్పేసే భావన అయితే ఉంది, విశ్లేషకుల్లో ఉంది. అండ్ రెండో అంశానికి వస్తే సెకండ్ నెరేటివ్ ఏంటంటే జనసేన ఒక స్వతంత్ర పార్టీగా తనకు తానుగా ఎదగడానికి కావాల్సిన అన్ని మార్గాలను ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. రాజకీయ పార్టీకి
ఆ ఎఫర్ట్స్ ఉండాలి, ఆ ఎత్తుగడలు ఉండాలి, అలా ఎక్స్‌ప్లోర్ చేసుకోవటాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కూటమిగా వాళ్ళు విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి స్పీడ్‌ని నిలువరించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి. అక్కడితో అయిపోయింది ఆ మిషన్. బట్ పార్టీలుగా ఏ పార్టీకి ఆ పార్టీ ఎదిగే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఎవరు సపోర్ట్? జనసేన ఇలా ఎదిగే ప్రయత్నం చేస్తే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? నేరుగా లాభం బీజేపీకి ఉండకపోవచ్చు. బట్ జనసేనతో కలవటం ద్వారా బీజేపీ తన ప్రెజెన్స్‌ని కూడా చాలా ప్రామినెంట్‌గా పెంచుకుంటూ రావచ్చు. ఇక నష్టం ఎవరికి? తెలుగుదేశానికి. తెలుగుదేశానికి ప్రకాశం జిల్లాలో చాలా బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి క్యాడర్ కాదు. ఎలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ తట్టుకొని నిలబడగలిగింది అంటే, ఆ ఉప్పెన్ని తట్టుకొని నిలబడగలిగింది అంటే ప్రకాశం జిల్లాలోనే మనం ఇంతకుముందు ఎన్నికల్లో కూడా చూడొచ్చు. అంటే పటిష్టమైన బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడి హోదా అనుభవించిన సిద్ధారాఘవరావు జనసేనలోకి వెళ్ళటం అంటే, జనసేన తన మూవ్స్ విషయంలో చాలా పక్కాగా ఉంది. తాను ఎదగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమయానికి తన ప్రావెస్నెస్ ఏంటో చూపించుకోవాలి. తనని వైసీపీ ఎక్కడ గేలి చేసిందో అక్కడే వైసీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేయాలి. ఇందులో అవతల మరి తెలుగుదేశం ఏమన్నా ఇబ్బంది పడుతుందా? తెలుగుదేశం నుంచి ఏమన్నా మొహమాటాలు ఉంటాయంటే, ఎవరి పార్టీని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మా పార్టీని పెంచుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా క్యాడర్‌ని సుశిక్షితంగా తయారు చేసుకుంటున్నాం. మంచి ట్రైనింగ్ ఇస్తాం. మంచి లీడర్స్ కావాలి. ఆర్థికంగా బలసంపన్నులు కావాలి. ఆర్థికంగా బలసంపన్నులు లేనప్పటికీ నిజాయితీ పరులుగా పేరున్నోళ్ళు కావాలి. జనసేన లెక్కది. రాయలసీమలో కూడా అలా చొచ్చుకుపోవటానికి, పెనట్రేట్ కావడానికి జనసేన ఎంచుకుంటున్న పారామీటర్స్ ఇవే. సిద్ధారాఘవరావు లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకుంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలాంటి కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడిని చేర్చుకున్నామని విమర్శ, ఆరోపణ ఎదుర్కొంటున్న జనసేనకి కొంత బ్యాలెన్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కొంత నల్లిఫై అవ్వచ్చు. సో దాని నుంచి దృష్టి మళ్ళుతుంది. సిద్ధారాఘవరావు గారు వచ్చారుగా, పర్లేదులే కొంచెం జనసేన నీతి, నిజాయితీ, సంస్కారం ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటుందనే ఇంప్రెషన్ని జనంలోకి పెనట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి సిద్ధారాఘవరావు గారి చేరికని జనసేనని ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఇది ఎక్స్టెండెడ్ రాయలసీమకు సంబంధించి కోస్తా జిల్లాల్లో కూడా సరే, వేరే చెప్పక్కల ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రెజెన్స్ గురించి అండ్ అన్ని చోట్ల మొత్తంగా చూస్తే ఏంటంటే, ఉమ్మడి జిల్లాల్లో చూస్తే మొత్తంగా జనసేన నెమ్మదిగా చాప కింద నీరులాగా తను స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తుంది. మరి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ జనసేనకి రూట్ మ్యాప్ ఇస్తుంది. ఎలా ఎదగాలి, ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళని ఎలా అధిగమించాలి. సో ఆ సవాళ్ళని ఎదుర్కొంటున్నారు, అధిగమిస్తున్నారు. అండ్ సిద్ధారాఘవరావు ఎంట్రీతోనే ఈ అంకం పూర్తి కాదు. ఇంకా మరికొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ముఖాలను కూడా జనసేనలో మనం త్వరలో చూడొచ్చు. అంటే ప్లేనరీ వేదికగా చూడొచ్చు.